ఓకే. అండ్ సార్ ఇంకో సెంటిమెంట్ గురించి మాట్లాడదాం సార్. జనవరి 10 అనేది అంటే సినిమా ఇండస్ట్రీకి 'అజ్ఞాతవాసి' అదే రోజు రిలీజ్ అయింది. 'వన్ నేనొక్కడినే' అదే రోజు రిలీజ్ అయింది. మళ్ళీ ఈ 'గేమ్ చేంజర్' కూడా అదే అదే రోజు రిలీజ్ అయింది. సో, ఆ డేట్ సినిమా ఇండస్ట్రీకి కలిసి రాదు. ఆ డేట్ రోజు రిలీజ్ అయిందంటే అది డిజాస్టర్ అవ్వాల్సిందే అన్న అది ఒక సెంటిమెంట్ ఇప్పుడు జనాల్లో బాగా చాలా సార్. సినిమాలు 10వ తారీఖు రిలీజ్ అయ్యి హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయమ్మా. హ్మ్. నువ్వు ఉన్న పిచ్చి మాటలు కానీ డేట్లు బట్టి, కథను బట్టి సినిమా సక్సెస్ కానీ డేట్లు బట్టి కాదు. హ్మ్. అలా 10వ తారీఖు కాకుండా రిలీజ్ అయింది. ఇప్పుడు 'శంకరాభరణం' ఫిబ్రవరి 7వ తారీఖు రిలీజ్. హ్మ్. సూపర్ హిట్ అయింది. మరి ఫిబ్రవరి 7వ తారీఖు రిలీజ్ అయిన సినిమాలన్నీ హిట్లు అయినాయి. ఇవన్నీ ఉన్న పిచ్చి మాటలు. డిసెంబర్ 23 'సోగ్గాడు' రిలీజ్ రామారావు గారు. హ్మ్. సెన్సేషనల్ హిట్. మరి 23 రిలీజ్ అయిన చాలా సినిమాలు పడుకున్నాయి. డేట్‌ని బట్టి కాదమ్మా సినిమా అంతా ఇదే చెప్తానే ఓడిపోయినవాడు సాకులు ఎతుక్కుంటాడు. హ్మ్. ఓడిపోయినోడు సాకులు మనం తీసింది ఒక చెత్త సినిమా. ఆ చెత్త సినిమాకి రిజల్ట్ ఇలాగే ఉంటుంది. దాన్నొదిలేసి డేట్ వల్ల లేకపోతే సోషల్ మీడియా వల్ల ఇయన్నీ మన కుంటి సాకులు. ఇవి వాళ్ళు 'దిల్ రాజు' ఎతుక్కుంటున్నాడు అనుకోట్లా. ఆయన ఒప్పుకుంటాడు ప్రొడ్యూసర్ గనక. హ్మ్. తెలుసు తనకు సినిమా ముందే తెలిసిపోయి ఉంటది. ఇక అందుకనే పెద్దగా ప్రమోషన్ కూడా ఆయన పెద్ద హంగామా అవును. చేయలా. హ్మ్. ఎందుకంటే ఆయనకు ముందే వర్సటైల్ ప్రొడ్యూసరే కదా! సో, ఆటోమేటిక్‌గా ఈ సినిమా స్ట్రెంగ్త్ ఏంటో అర్థమైపోయి ఉంటది. హ్మ్. కానీ ఇది ఇంకా ఎక్కువ మనం బూస్టప్ ఖర్చు అనవసరం అనుకున్నట్టున్నాడు. అందుకని పెద్దగా ట్ టే ప్రీ ఇది అసలు ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్స్ పెద్దగా ఏమి అంతగా హంగామా చేయలా. హ్మ్. ఏదో ఒకటి ప్రోగ్రామ్ ఒకటి విజయవాడలో రాజమండ్రిలో పెట్టారు తప్పితే. హ్మ్. ఇంకా పెద్దగా ఏమి హంగామా చేయలా. ఓహ్! ఆయనకు సంబంధించిన ఇంకో ఇష్యూ కూడా జరిగింది సార్. అది సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్‌లో ఆయన తెలంగాణ వాళ్ళ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత అది ఆయన సారీ 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 చెప్పడం చెప్పాడు. కూడా మనం చూసాము. ఆయన ఇంటెన్షన్ కాదది. నేను అవునవును. ఆ రోజు కూడా చెప్పాను. ఇలా మీడియా అడిగితే కూడా చెప్పాను. హ్మ్. ఆయన ఒక తెలంగాణ వాది. హ్మ్. తెలంగాణ వాసి. తెలంగాణలో వాడు ఆ ఇండస్ట్రీలోనే ది బెస్ట్ నంబర్ 1 ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు తెలంగాణ మనిషి. హ్మ్. సో, ఆయన తెలంగాణని తక్కువ చేసి ఎందుకు మాట్లాడతాడు? ఏదో బై స్లిప్ ఏదో కంపారిజన్‌లో ఆయన వేరే ఉద్దేశంతోటి చెప్పాడు. అది ఇలా రివర్స్ అయింది. హ్మ్. ఆయన చెప్పిన ఉద్దేశ్యం వేరు. అక్కడ బజ్ ఎక్కువ, ఇక్కడ బజ్ తక్కువ అనటానికి అది ఏదో అలవాట్లు పోలి చెప్పాడు. హ్మ్. అది ఇంటెన్షనల్ కాదు. ఆయన తెలంగాణని ఇన్సల్ట్ చేసే మనిషి అని నేను అనుకోను. ఓకే. ఆ రోజు కూడా అదే చెప్పా. అదే బై స్లిప్ ఆయన ఒక కంపారిజన్ చెప్పాడు. అది ఇంకో రకంగా అర్థమైంది. హ్మ్. ఇప్పుడు ఇదిగో నేను మొన్న చాకలి అన్నానని, చాకలి అనే మాట వాడానని నా మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అన్నదేంటి చాకలిని తక్కువ చేసి మాట్లాడలేదు నేనసలు. హ్మ్. రాము ఆఫ్టర్ ఆల్ అన్నాను. ఆఫ్టర్ ఆల్ అంటే వాళ్ళకి తెలుగు అర్థం కాక ఆఫ్టర్ ఆల్ అనేది ఇంగ్లీష్ పదం. ఆఫ్టర్ ఆల్ అంటే అన్నింటి తర్వాత. హ్మ్. అన్నింటి తర్వాత ఆ చాకలి అన్నాను. అన్నింటి తర్వాత అంటే రాముడు వచ్చినప్పుడు, రాముడు అయోధ్యకొచ్చినప్పుడు వాళ్ళ పరివారము, వాళ్ళు వీళ్ళు మిగతా వాళ్ళు రకరకాల కామెంట్లు చేసిన తర్వాత చాకలి తన భార్యను అనుమానిస్తూ రాముడిని ఉటంకించి మాట్లాడాడు. అయినా రాముడు అతనికి తక్కువ చేయకుండా, అతన్ని తక్కువ చూడకుండా అతను అన్న మాటకి ఒక రాజుగా హ్మ్. ప్రజలో ఒక భాగమైన అతని సందేహానికి నివృత్తి చేయవలసిన బాధ్యత నాది అని అందుకు సార్ సీతని అగ్నిలో దూకమన్నాడు గానీ, అంతేగాని మిగతా వీళ్ళన్నట్టు అల్లరి చేయటం వీళ్ళు అల్లరి చేస్తా ఉంటారు కదా! రాముడు హ్మ్. సీతను దూకమన్నాడు. ఆయన దేవుడు ఎట్లా అవుతాడని. సో, దానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే దాంట్లో ఆఫ్టర్ ఆల్ అనేదాన్ని వాళ్ళు తప్పుగా తీసుకున్నారు. ఆఫ్టర్ ఆల్ అంటే తెలుగు అర్థం తెలియక. ఓకే. యూసేజ్ లేదు ఆఫ్టర్ ఆల్ అనేది వాడతారు. ఆఫ్టర్ ఆల్ అనేది మంచి పదం అది. ఆఫ్టర్ ఆల్ అంటే ఐ లవ్ యూ అని అర్థం. ఆఫ్టర్ ఆల్ అంటే అన్నింటి తర్వాత. హ్మ్. దీంట్లో బూత్ ఏముంది? దీంట్లో అబ్యూజ్ ఏముంది? తెలియక ఏదో చేసుకున్నారు. సరే అది వాళ్ళు క్లారిటీ ఇచ్చాము. సరే మరి ఇంకా ఇంకా చేస్తానే ఉన్నారు. క్లారిటీ ఇచ్చాను. ఇది ఆఫ్టర్ ఆల్ అనేది తప్పు మాట కాదు. దాంట్లో బూతు లేదు, అబద్ధం లేదు, కించపరచడం లేదు. ఏమీ లేదు. ఆఫ్టర్ ఆల్ అంటే అన్నింటి తర్వాత. దీంట్లో ఏముంది తప్పు? అంటే అన్నింటి తర్వాత రాముడొచ్చినప్పుడు అందరూ మాట్లాడిన తర్వాత, అందరి యొక్క కమెంట్స్ తర్వాత, ఇతను ఈ కమెంట్ జేశాడు. కాతే అక్కడ చాకలి అని వాడాను. ఇప్పుడు మొన్న 5వ తరగతి ఇంకా మనకు మైండ్‌లోకి ఫుల్‌గా ఫిక్స్ కాక యాక్చువల్‌గా చాకలి అనే మాట మార్చారు పేరు. రజకులు అని మార్చారు. అవును. 5వ తారీఖు సుప్రీం కోర్ట్‌లో మొన్న 5వ తారీఖు సుప్రీం కోర్ట్‌లో దానికి ఆర్డర్ ఇచ్చారు. హ్మ్. ఇక రజకులు సాగలి కాదు రజకులు అని. సో, దాంట్లో ఉన్న పదం వాడాం. గబుక్కుని రజకులు అని వాడాల్సి దానికి తప్పైతే తప్పు ఓకే. అదే బూతు కాదు. సుప్రీం కోర్ట్ కూడా సాకలి అనేది బూతునో తప్పుడు పదమో అని కాదు. కులం పేరు చాకలి అనే మాట పదం వాళ్ళకిష్టం లేదు.
కనుక రజకులు అని పెట్టుకోవాలనుకున్నారు. దానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకమైతే ఎక్కడ చాకలి అని మెన్షన్ చేయకూడదు. రజకులు అని మెన్షన్ చేయాలి. చట్టంలో గాని, ప్రభుత్వ ఆర్డర్‌లో గాని ఎక్కడైనా గాని అనేది ఒక చట్టం చేశారు. సో, దానివల్ల ఆ పదం అది అది వాడటం తప్పుగా వాడలా. వాడు దాన్ని వాడటమే తప్పు అనుకున్నట్టు సరే అదేదో వాళ్ళకి కొంతమంది చదువు రాక, చదువు తెలియక ఇంగ్లీషు ఆఫ్టర్ ఆల్ అంటే ఏదో తెలుగు పదం కాదది. అవును. ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్. హ్మ్. అన్నింటి తర్వాత అని చెప్పాను. అది అలా ఉంటది. చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్‌లు వెళ్ళిపోతా ఉంటాయి. అవును. ఒకళ్ళెవరో గెలుకుతారు. హ్మ్. వాడికి అర్థం కాక ఒకడేదో అంటాడు. దాని మీద 100 మంది మాట్లాడతారు. ఓకే. అది అట్లాగా మొన్నది క్లారిటీ నేను ఇచ్చినట్టు ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు. ఓకే. అంటే సార్ కొన్నిసార్లు మనం ఇంటెన్షన్‌తో చేయంగానే అవి వైరల్ అయిపోవడం, ట్రోల్ వైరల్ అవ్వడం అయిపోతాయి. అయిపోతది. దాని ఇంపాక్ట్ పడిన తర్వాత మనం రియాక్ట్ అయ్యి దానికి సారీ చెప్తూ ఉంటాం. ఇప్పుడు 'దిల్ రాజు' గారి విషయంలో కామెంట్స్ గేమ్ చేంజర్ మీద దాని ఇంపాక్ట్ చూపించిందని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళున్నారు. సంక్రాంతికి వస్తున్న మీద పడకుండా ఆయన జాగ్రత్త పడే సారీ చెప్పారని కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు సార్. సినిమాకి దానికి సంబంధం లేదులేమ్మా. హ్మ్. సినిమాకి దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుందని నేను అనుకోను. ఓకే. అది సినిమా బాగాలేదమ్మా. నేను 100 సార్లు చెప్పినా సినిమా బాగాలేదు. సినిమా ఈజ్ ఎ బ్యాడ్ సినిమా. ఓకే. ఇక దానికి ఇది, అది, ఇది సాకులు కుంటి సాకులు ఎతికి చెప్పడం సినిమా బాగాలేదు. యూ మేడ్ ఎ బ్యాడ్ మూవీ. ఓకే. దాని రిజల్ట్ అలాగే ఉంటది అంతే. ఓకే. సో, ఈ సంక్రాంతి మరి సినిమా లవర్స్‌కి ఎలా ఉండింది అని మీరనుకుంటున్నారు సార్? పండగకి 3 సినిమాలు 2 సినిమాలు పండగకిస్తున్నాయి కదా! ఓకే. అది డెఫినెట్‌గా గుంటూరు కారం ఇది ఈసారి సంక్రాంతికొస్తున్నాం. సంక్రాంతికొస్తున్నాం కూడా బావుంటది డెఫినెట్‌గా వెంకటేష్‌ది కూడా. హ్మ్. ఎందుకంటే పాట ఆల్రెడీ హిట్టు. హ్మ్. సూపర్ హిట్ ఉంది. ఫ్యామిలీ డ్రామా కనపడుతుంది. కొంచెం కొంచెం లవ్లీ ఒక ఫీల్ గుడ్ సినిమాలాగా కనపడుతుంది ట్రైలర్స్ చూసినప్పుడు గాని. హ్మ్. సో, ఆ ఫీల్ గుడ్ సినిమా ఇప్పుడు సీజన్‌లో ఇది పండగ సినిమా. ఈ పండగ సంక్రాంతి పండుగ ఫ్యామిలీ పండగ. అవును. ఈ పండుగ ఎప్పుడు ఫ్యామిలీ పండగ. అందరూ కలిసి కుటుంబాలు అక్కడి నుంచి ఊరు నుంచి రావటాలు అందరూ కలిసి కుటుంబాలు. సో, పండగ ఇది. కుటుంబం సినిమా అది. ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అవుతుంది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.